గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనకు యత్నించిన జూపూడి ప్రభాకర్ ను వైసీపీ నాయకుడు అంబటి మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. జూపూడి ప్రభాకర్ రావును తరలిస్తున్న పోలీసు వాహనాన్ని వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అడ్డుకున్నారు. కారు కట్టంగా నిలబడి అక్కడే రోడ్డుపై బైఠాయించి తీవ్ర ధర్నాకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను వైసీపీ కార్యకర్తలను తీవ్రంగా నెట్టివేశారు. ప్రతిఘటించిన కార్యకర్తలను పక్కకు లాగేసి జూపూడి ప్రభాకర్ రావును బలవంతంగా కారులో అక్కడి నుంచి తరలించారు. పోలీసుల ఏకపక్ష తీరుపై, అరాచక వైఖరిపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఏమన్నా ఏదైతే ఈ మామిడిపల్లి గ్రామం ఉందో, మామిడిపల్లి గ్రామంలో మరోసారి ఈ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఈరోజు ఉదయం అయితే జూపూడి ప్రభాకర్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ మామిడిపల్లి గ్రామానికి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక ఈ ప్యాడీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ మొక్కజొన్నకు సంబంధించినటువంటి ఒక గోడౌన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ గోడౌన్లో ఉన్నటువంటి ఏదైతే ఈ మొక్కజొన్న ఉందో అది రైతులకు సంబంధించి అని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. కాదు, అది అక్కడ ఎవరైతే పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి అయినటువంటి అంబటి మురళీకృష్ణకి సంబంధించిందని టీడీపీ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్రమంగా గోడౌన్లో మొక్కజొన్న నిల్వ చేశారని ఆ గోడౌన్ అయితే రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అయితే మాత్రం ఆ గోడౌన్లో ఉన్నటువంటి 4 రైతులకు సంబంధించినవని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానంగా కూడా అక్కడికి పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు రావడం, ఆ గోడౌన్ దగ్గరికి వెళ్ళటం, అదేవిధంగా కూడా అక్కడ ఎవరైతే రైతులు అని చెప్తున్నారో ఆ రైతులు పరామర్శించడం కార్యక్రమం అనేది నిరంతరం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఏదైతే మామిడిపల్లి గ్రామానికి సంబంధించి అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని పోలీసులు అయితే ఒక పక్కన చెప్తూ ఉన్నారు. అలాగే ఇక మొన్నైతే మాత్రం జోగి రమేష్ ఈ మామిడిపల్లి గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన కారును అయితే అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా ఆయన అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. అది మొన్నటి రోజు. ఈ రోజు అయితే మాత్రం ప్రధానంగా తాజాగా ఈ జూపూడి ప్రభాకర్ అయితే ఇక్కడికి మామిడిపల్లి గ్రామానికి వచ్చారు. ఆయన వచ్చేటువంటి సమయంలో కూడా ఎప్పుడు వస్తున్నారు ఏంటి అనేది తెలియకుండా కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున అయితే ఆయన ఒకే ఒక్క కారులో వచ్చారు. వచ్చి అక్కడ ఈ మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే అంబటి మురళీకృష్ణకి సంబంధించినటువంటి హౌస్లోనే ఆయన పైన ఉండటం జరిగింది. ఇక పరామర్శకు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులకి వచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడికి ఆ ఇంటికి రావడం, వచ్చిన తర్వాత ఈ వైసీపీకి సంబంధించిన పొన్నూరు ఇన్ఛార్జ్ అనేటువంటి మురళీకృష్ణకి మాత్రం నోటీసు ఇవ్వటం, ఆ తర్వాత మురళీకృష్ణని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పైకి వెళ్ళి చూసినటువంటి సందర్భంలో జూపూడి ప్రభాకర్ ఉంటుంటో జూపూడి ప్రభాకర్ని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలతో పాటు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు జూపూడి ప్రభాకర్ని తీసుకొని వెళుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పోలీసుల కారుకి అయితే అడ్డుపట్టడం జరిగింది. అదేవిధంగా కూడా జూపూడి ప్రభాకర్ని ఏ విధంగా తీసుకెళ్తారు అని పోలీసులను అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి. అలాగే ఇక జూపూడి ప్రభాకర్ అయితే పరామర్శకు వస్తే అరెస్ట్ చేస్తారా అని ఆయన పోలీసుల మీద కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఆయన్ని అయితే మాత్రం చేబ్రోల్కి సంబంధించి చేబ్రోల్ పిఎస్కి తరలించినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఈ మామిడిపల్లికి సంబంధించి మొక్కజొన్న ఏదైతే ఉందో ఆ మొక్కజొన్న వివాదం అనేది నిరంతరం కూడా కొనసాగుతూనే ఉన్నది. ప్రధానంగా కూడా మొన్నటికి అంటే ఖచ్చితంగా వారం రోజుల క్రితం అయితే పొన్నూరు ఎమ్మెల్యే అయినటువంటి ధూళిపాల నరేంద్ర మాత్రం అక్కడ ఒక సభను ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని ఇప్పటితో వదిలేసేయాలని ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ నాయకులు అయితే నిరంతరం కూడా అక్కడికి వెళ్ళి పరామర్శల పేరుతో అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఉద్రిక్తంగా మారుస్తున్నారని ఒక పక్కన పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి ఎవరు రాకూడదు, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు రాకూడదని వాళ్ళ
పోలీసులు అయితే మాత్రం ప్రజెంట్ అయితే అక్కడ వాళ్ళైతే అక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ ఈ పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఈ ఊర్లో ఎక్కడికక్కడ బారికేట్లు పెట్టారు. అక్కడ ప్రధానంగా ఎవరిని రాకుండా అడ్డుకునేందుకు మాత్రం పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మంగళగిరి దీనికి ఏదైతే మామిడిపల్లి ఉందో మామిడిపల్లికి సంబంధించి ఈ విధంగా ఈ మొక్కజొన్నకు సంబంధించిన వివాదం అయితే ఈ వైసీపీకి సంబంధించి ఒక ఆయుధంగా వాడుకునే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం అంటున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రవికృష్ణ అయితే ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, అంటే అవతల వైపు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, బాధితులు ఎవరైతే ఉన్నారో వారి వైపు నిలబడడం కానీ ప్రశ్నించడం కానీ అది వ్యతిరేకం కాదు. మరి ఇక్కడ పోలీసులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న పార్టీ కావచ్చు, దానికి తగిన అనుమతులు ఇవ్వాలి. కానీ ఇలా పోలీసులని పంపించి ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి జరుగుతుంది అని చెప్పి కట్టడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే అక్కడ నిజంగానే ఉద్రిక్తత జరిగిందా? వైసీపీ కార్యకర్తలు వెళ్ళి ఉద్రిక్తత పరిస్థితిని అక్కడ నెలకొల్పారా, లేదంటే అక్కడ మొక్కజొన్న కొనుగోళ్లపై రైతులకు అండగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? అంటే ప్రధానంగా కూడా ఈ మొక్కజొన్న ఏదైతే ఉందో ఆ గొడవలో ఉన్న మొక్కజొన్న అంతా కూడా ఒక వ్యక్తికి సంబంధించింది. ప్రధానంగా ఆ వైసీపీ ఇన్ఛార్జి అయినటువంటి అంబటి మురళీకృష్ణకి సంబంధించింది అని టీడీపీ నాయకులు అయితే ఆరోపించారు. ఆరోపించడమే కాకుండా ఆ గోడౌన్ మీదకి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న ఏదైతే ఉందో దాన్ని కూడా చూపించినటువంటి పరిస్థితి. అయితే ఆ మొక్కజొన్న ఏదైతే ఉందో నిల్వ చేసిన మొక్కజొన్న 4 రైతులకు సంబంధించింది అని టీడీపీకి సంబంధించిన వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే చెబుతూ ఉన్నారు. అక్కడ 4 రైతులు దాంట్లో పెట్టుకున్నటువంటి క్రమంలో రేట్ లేనటువంటి పరిస్థితిలో అక్కడ పెట్టుకున్నటువంటి క్రమంలో ఇక్కడ కావాలని ఈ గోడౌన్ మీద దాడి చేయించారని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రధానంగా కూడా ఎప్పుడైతే ఈ మొక్కజొన్నకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో అని చెప్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులు అయితే మాత్రం పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తమ గోడౌన్ మీద దాడి చేసి తమకు సంబంధించినటువంటి ఈ మొక్కజొన్న ఏదైతే ఉందో మొక్కజొన్నకి సంబంధించి వేరే వాళ్ళదిగా కూడా చెప్తున్నారు అని వాళ్ళైతే ఫిర్యాదు కూడా చేసినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే వాళ్ళకి అండగా మేము ఉన్నామని చెప్పి ఒక పక్కన వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చెబుతున్నది ఒకటే, అక్కడ ఉన్నటువంటి ఏదైతే మొక్కజొన్న ఉందో ఆ మొక్కజొన్న మొత్తం కూడా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అంబటి మురళీకృష్ణ అనే బ్లాక్ చేసి ప్రభుత్వం మంచి ధర ఇచ్చినటువంటి సందర్భంలో 21,100 ఉన్నటువంటి మొక్కజొన్నను 1,600కే కొనుగోలు చేసి అందులో నిల్వ చేశాడు. రేపు ప్రభుత్వం కనుక 2,400కి ప్రకటించినటువంటి నేపథ్యంలో దాన్ని అమ్మేందుకైతే ఆయన అయితే ఈ విధంగా కూడా చేశాడని చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఇది మాది అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వైసీపీ అయితే మాత్రం నాయకులు అయితే మాత్రం పూర్తిగా రైతులకు మేము అండగా ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా 4 రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి కాపుల మీదే టీడీపీకి సంబంధించిన నాయకులు దాడి చేస్తున్నారని ఒక నినాదాన్ని అయితే తీసుకొచ్చినటువంటి క్రమంలో దీన్నన్నింటినీ కూడా వీటిని సస్టైన్ చేసేందుకు అయితే మాత్రం ఈ వివాదాన్ని పొడిగించకుండా ఉండేందుకైతే ప్రభుత్వం అయితే ఈ వివాదాన్ని అప్పటికే క్లోజ్ చేయాలని చూస్తున్నటువంటి క్రమం. అయితే వైసీపీ నాయకులు మాత్రం ఈ వివాదాన్ని మరింతగా కూడా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ రవికృష్ణ.